ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు వెళ్ళి తీసుకోవాలి ఈ నెలలో? మేషరాశి వాళ్ళు సహజంగా ఈ రాశి వాళ్ళ గురించి మాసఫలాలకు సంబంధం లేకుండా మాట్లాడుకుంటే వీళ్ళు ఉపయోగపడరు. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ స్పాయిల్, మేనరకం చేసుకుంటే లైఫ్ స్పాయిల్, ఆలస్యంగా వివాహం చేసుకుంటే జీవితం సక్సెస్, తొందరపడి వీళ్ళు చేసుకున్న లైఫ్ సక్సెస్ కాదు. ఎప్పటికీ ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటారు. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. ఇక ఇది నాది అంటే ఇది వీళ్ళది కాదు. మేషరాశిలో పుట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు బినామీలతోనే సక్సెస్ అంటారు. వాళ్ళ పేరుతో కాకుండా వేరే వాళ్ళ పేరుతో రాసి పెడతారు. భార్య, పిల్లలు, తగిన నమ్మిన బంట్లు ఇటువంటి వాళ్ళతో పేరు రాస్తేనే కలిసి వస్తుంది. వీళ్ళ పేరుతో ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కానీ సమస్యలు వస్తాయి. అంటే వీళ్ళు అవుతుంది కదా డాక్యుమెంట్. కాబట్టి ఒకటి అడిగితే 4 సలహాలు ఇస్తారు. అడిగింది ఒకటి కానీ 4 ఇస్తారు. నష్టం చేసిన వాళ్ళకు, వీళ్ళకి శత్రువులకు కూడా వీళ్ళు సహాయపడతారు. అడిగితే చాలు హెల్ప్ చేస్తారు. ఇంత పరోపకారం చేసినా కానీ వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు. అది లోపమా, శాపమా, దోషమా, అది అర్థం కాని పరిస్థితి. కాబట్టి వివాహ విషయంలో చాలా కేర్ఫుల్ వీళ్ళు. మేము మా కొడుకు మీ కూతురు అని మాటలు ఇవ్వడము ఇటువంటి మేషరాశులు చేస్తే ఇంకా పెద్దవాళ్ళ మాటకు వీళ్ళ జీవితం బలైపోతుంది. మన బిడ్డే కదని కట్టుకుంటే మా మీదే నిందలేసింది, మా అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయింది అంటారు. ఇక్కడ మేషలగ్నంలో పుట్టారు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న వాటిలో మీరు ఈ రాశి వాళ్ళు బెనిఫిట్ తెలుసుకుని ఎలా సవరించుకుంటారు అనేసి చెప్తున్నా. సహజమైనటువంటి వీళ్ళ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు. తిరుగుతూ పనిచేస్తేనే సెట్ అవుతారు వీళ్ళు. స్థిరంగా ఉండలేరు. ఒకేసారి 4 ప్రాజెక్టులు చేయాలంటారు, కానీ ఫలితం మాత్రం తక్కువే. ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం జూన్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వ్యయంలో శనేశ్వరుడు, 3లో గురువు, లాభంలో రాహు, 5లో కేతు. లాభ రాహు చాలా బాగా యోగిస్తున్నాడు. వ్యయంలో శనేశ్వరుడు తను వ్యయం అయిపోయాడు, అంటే జలరాశిలో పడ్డాడు. వీళ్ళు ఇబ్బంది పడేంత సమస్య అయితే ఏం లేదు. ఇతను జన్మంలోకి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పెడతాడు శనేశ్వరుడు. ఇంకా 2.5 సంవత్సరం ఉంది. వీళ్ళ గురుగారు ఏళ్ళనాటి శని ప్రారంభం అవడానికి ఇంకా టైం ఉందంటారా, లేదంటే దాని ఇంపాక్ట్ మొదలైందంట? దాని ఇంపాక్ట్ మొదలైంది అంటే వీళ్ళకు అశ్విని నక్షత్రంలోకి మొదలైంది అంతే. భరణి, కృతిక వాళ్ళకి ఏం కాలేదు. ఆయన పూర్వభాద్రలోకి వచ్చాడు, ఇక్కడ అశ్వినికి స్టార్ట్ అయింది. పూర్వభాద్రలో ఆయన ఎంటర్ అయినప్పుడు అశ్విని నక్షత్రం స్టార్ట్ అవుతుంది. పూర్వభాద్ర కంప్లీట్ చేస్తే భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. రేవతిలోకి వచ్చినప్పుడు కృతిక నక్షత్రం స్టార్ట్ అవుతుంది. అందరికి ఒకేసారి ఇది ఉండదా గురుగారు? ఇంపాక్ట్ ఉండదు. డిగ్రీస్ జరిగే కొద్ది కదా ప్రభావం మారుతూ వస్తుంది. మేషరాశులందరూ భయపడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకు శని బాధకాధిపతి. బాధకాధిపతి వాస్తవంగా బాధలో ఉన్నాడు. ఆ రాశి యొక్క తత్వం మీనం కావడమే, అంత ఇంకేం లేదు. అదే జన్మలోకి వచ్చినప్పుడు దేహ అనారోగ్యము, కష్టము, నష్టము, మాతృ కష్టము, మాతృ నష్టం జరుగుతాయి. అంటే జన్మనిచ్చిన తల్లికి ఇబ్బంది వస్తుంది. తనకి ఇంకా టైం ఉంది. కానీ ఎంతున్నా కానీ గ్రహము శనేశ్వరుడు కంఫర్ట్గా ఉండలేడు మీనరాశిలో. అది వ్యయస్థానము, జలస్థానము. కాబట్టి ఏలినాటి శని గురించి వీళ్ళు ఆందోళన చెందుతున్నంత ఏమి ఇక్కడ లేదు. నేను అందుకే వివరంగా చెప్తున్నా విషయం. జన్మంలోకి వచ్చినప్పుడు మాత్రం అది నీళ్ళలోంచి ఏమవుతుంది, మామూలు అగ్నితత్వంలోకి వస్తుంది. అక్కడ నేచపడిపోతాడు శనేశ్వరుడు. నేచపడినప్పుడు కూడా ఒక 50% ప్రభావం చూపించగలుగుతాడు జన్మలోకి వస్తే కూడా. ఎందుకంటే తన బలాన్ని కోల్పోతున్నాడు. మేషంలోకి వస్తే బలాన్ని కోల్పోతాడు. అక్కడ అతను పూర్తిగా బలహీనుడు శనేశ్వరుడు. అయినా ఒక 50% పనిచేస్తాడు. డైరెక్ట్ ప్లానెటే వచ్చేస్తుంది కాబట్టి 100% పనిచేయదు. ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఫైనాన్షియల్గా అప్పుడు ఉంటుంది ఇబ్బంది. అప్పటి వరకు పెద్దగా అందరూ చెప్తున్నంత తీవ్రంగా ఏదో చేసేసేది ఏం లేదు. సో ఎవరికైతే ఈ మొదటి దశ ప్రారంభం అవుతుందో వాళ్ళు డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇక్కడ మీనరాశిలో 2వ నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు మేషరాశిలో 2వ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మీనరాశిలో 3వ నక్షత్రం ఉన్నప్పుడు మేషరాశిలో 3వ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ జరుగుతున్న కొద్దీ ఇక్కడ సీరియల్ వస్తూ ఉంటుంది. ఒకేసారి 3 నక్షత్రాల పైన ప్రభావం ఉండదు. ఓకే, ఇది తీసుకున్న చార ఏంది, ఇక్కడ ఏ చారకు అది అన్వయించబడుతుంది, 12వ స్థానం అవుతుంది అనేదాన్ని బట్టి.
కాబట్టి ఇప్పుడు మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది అని ఊరికే వాళ్ళని వదలగొట్టి భయపించాల్సినంత పని చేయకూడదు, తప్పది. ఆడంత లేదు. ఇక్కడ తీసుకుంటే శనేశ్వరుడు అంటే ఏమి, శని ఎప్పుడు కంట్రోల్ అవుతాడు అనే దానిపైన దృష్టి పెడితే చాలు. శని కలిసి రాని గ్రహము, కలిసి రాని దాన్ని త్యాగం చేయాలి, కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి. శని అంటే పాదరక్షలు, శని అంటే శుభ్రత చేసేటువంటి పరికరాలు, చీపుర్లు ఇవన్నీ. కాబట్టి శని అంటే ఈ పాదరక్షలు. కాబట్టి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కావచ్చు, ఈ తక్కువ రేటు చెప్పులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ప్లాట్ఫామ్స్ పైన, అటువంటి వాళ్ళు కావచ్చు, చెప్పుల స్టాండ్లో పనిచేసేటువంటి వాళ్ళు ఆలయాల కాడ, హాస్పిటల్స్ దగ్గర చెప్పుల స్టాండ్లో ఆడ పనిచేసే వాళ్ళు కావచ్చు, హాస్పిటల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆలయాల్లో ఊడ్చి క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళకంతా గుర్తించుకునేసి మనం ఏదైనా ఖర్చు పెడేస్తే చాలు, శని ప్రభావం తగ్గిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పరిహారం చేస్తున్నాం. దీన్ని ఎంత ఎక్కువ చేస్తే ఏలినాటి శని ప్రభావం అంత తగ్గిపోతుంది. మనం నీళ్ళు జల్లినట్టు ఏలినాటి శని పైన. ఏలినాటి శని అంటే ఒక మంట అనుకుందాము, మనల్ని కాలుస్తుంది అనుకున్నాము, దానిపైన మనం ఈ పరిహారం నీళ్ళు జల్లేస్తాం, అది చల్లారిపోతుంది. నీళ్ళు పడిందే అగ్గి చల్లారదు. కాబట్టి ఈ పరిహారాలు ఎక్కువ చేయాలి. పెద్దవాళ్ళకు చెప్పులు తీసేవాళ్ళు, ముసలి వాళ్ళు. అదేవిధంగా వికలాంగులు ఉంటారు, కాళ్ళు ఇబ్బందిగా ఉంది, అటువంటి వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. మనం చేయగలం, మన స్తోమత కొద్దే చేయాలి అంతే. ఇప్పుడు మనకు డబ్బు లేదు కదా అనేసి వికలాంగులకు వీల్ చైర్ తీసేంటి అని తీస్తాం. తీసి ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదైనా ఫుడ్డో ఇంకేదన్నా డబ్బులో కొంత ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేసి సంపాదించుకోలేరు కాబట్టి. కాబట్టి శని కారకత్వాలను గుర్తించుకొని చేయాలి. అదేవిధంగా కొంతమంది ఎక్కువ మంది కాకి అన్నం పెడితే మంచిది, కోతికి అరటి పండిస్తే మంచిది, కుక్కకు బండోటిస్తే మంచిది చేయొచ్చు. ఇతర జీవులను ఆదరించవచ్చు. కాకి అంటే ఆయన వాహనమని, కుక్క అంటే కాలభైరుడు వాహనము, ఆయన శిష్యుడు శనేశ్వరుడని, కోతి అంటే ఆంజనేయ స్వరూపమని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శనేశ్వరుడు పనిచేయడని, అన్నీ కరెక్టే, చేయొచ్చు. వాటిలో కూడా పరిహారం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయడానికి లక్షలేం ఖర్చు కాదు, మనం చేసుకోగలిగినవే. ఇప్పుడు ఎక్కడో శని సింగనాపూర్ వెళ్ళమని నేను చెప్పలేదు. ఇంకెక్కడో శని ఆలయము మందపల్లి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళమని, అక్కడ వాళ్ళు చేయొచ్చు. దానికి అయ్యప్ప స్వామి మాలేస్తారు. అయ్యప్ప స్వామి మాలకు మాకు ప్రామాణికం దొరకలేదు. కానీ శని సింగనాపూరు, మందపల్లి ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. కానీ పోలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహ స్థితి బట్టి గురుగారు వీళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థిక స్థితి ఎత్తుకుంటే వీళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరం ఉండనే ఉంటుంది. ఏలినాటి శనితో సంబంధం లేదు, గురు బలంతో సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడు డబ్బుకు ట్రై చేస్తూనే ఉంటారు. అప్పులు ఎక్కడ వస్తాయా? వీళ్ళు ఎక్కువ పని చేసి తక్కువ తీసుకుంటున్నారు కదా, వేరే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతున్నారు, వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడరు, 100% ఉపయోగపడరు. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు అవసరం లేదు, లైఫ్ టైం ఏదో ఒక దానికోసం డబ్బు కోసం ట్రై చేస్తూనే ఉండాల్సి రాసిది. బినామీలు పెట్టుకోవడం వల్ల మాత్రం సక్సెస్లోకి వస్తారు, లేదు నమ్మకం ఇంట్లో వాళ్ళ దీనివల్ల సక్సెస్లోకి వస్తారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడున్న గ్రహచారాన్ని బట్టి డబ్బులు ఎలా ఉంటే ఆర్థిక స్థితి అని చెప్పాల్సిన లేదు. వీళ్ళు చేసే కష్టం ప్రపంచంలో ఎవరు చేయరు. వీళ్ళు చేసే మైండ్ వర్క్, వీళ్ళు చేసే హార్డ్ వర్క్, వీళ్ళు చేసే పరోపకారము ఇంకెవరు చేయరు. కానీ వీళ్ళకే తక్కువ రిజల్ట్స్ ఉంటాయి. అది జ్యోతిశాస్త్ర విచిత్రం ఇదంతా. ప్రస్తుతం అయితే పెట్టుబడుల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వెళ్ళామన్నా? పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం మంచిదే. ఎందుకంటే వ్యయంలో శని ఉన్నాడు, ద్వితీయాన్ని చూస్తాడు, మూడో ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ మూడో ఇంట్లో గురువు ఉంటే వీళ్ళు ప్రయత్నాల్లో కొన్ని సక్సెస్ అవుతూ వస్తాయి. అదొక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ. ప్రయత్నం అనే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. వీళ్ళు ఫైనల్గా ఇన్కమ్ పొందే దాంట్లో వీళ్ళే మిస్టేక్స్ చేస్తారు. తక్కువ ఇన్కమ్ కూడా ఒప్పుకునేస్తారు ఏదైనా పని, అది వీళ్ళే తప్పు. కానీ అది ఒప్పుకోకపోతే అది కూడా లేకుండా పోతుందేమో ఒప్పుకుంటారు. అడ్డదారులు తొక్కే అవకాశం కనిపిస్తుందా డబ్బు కోసం? డబ్బు కోసం అడ్డదారులు వీళ్ళు రాహుదశ జరుగుతుంటే తొక్కుతారు. వీళ్ళ జాతకంలో వ్యక్తిగత జాతకం రాహుదశ జరుగుతుంటే తొక్కుతారు. కానీ దానివల్ల మాత్రం తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. రాహువు రకరకాలుగా నడి రోడ్డుకి ఇచ్చేస్తాడు. రాహుతో పెట్టుకుంటే మాత్రం ఎవడు పెట్టుకోకూడదు రాహుతో. మీరు అంటూ ఉంటారు ఏలినాటి శనిలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలా అంటే కష్టంగా అవుతుంది, పెళ్లి అవుతుంది. ఇప్పుడు పెళ్లిడికి వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే వివాహ ప్రయత్నాలు చేస్తే కష్టంగా అయిపోతుంది, మ్యాచింగ్ అయిపోతుంది. శుభకార్యరీత్యా ధన నష్టము, ధనానికి ఇబ్బంది రావడము ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏలినాటి శని కదా, వివాహానికి బలం ఎక్కువ, చేసుకోవచ్చు. ఓకే. తరచుగా పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగే వారికి ఏదన్నా మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? అంటే పోలీసుకు సంబంధించినటువంటి గ్రహము కుజుడు రాశ్యాధిపతి. కుజుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు, ఆగస్టు వరకు ఉన్నాడు అన్కంఫర్ట్గా. ఆగస్టు తర్వాత ఇబ్బంది ఏమి, అతను వచ్చి సింహంలోకి వెళ్తాడు. సింహంలో మంచి బలవంతుడే, ఎందుకంటే కుజుడు కమాండరు.
సింహంలో సూర్యుడు రాజు. ఇప్పుడు ప్రధానమంత్రి పక్కనే కదా ఆర్మీ చీఫ్ ఉంటాడు. ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి పక్కన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. కాబట్టి తనకి ఇష్టమైన స్థానానికి వెళ్తున్నాడు సింహానికి ఆగస్టు తర్వాత, ఆటోమేటిక్ బాగుంటుంది. ఓకే. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? మెంటల్ టెన్షన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం? మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి కామన్. చిన్నప్పుడు తలకు దెబ్బ తగులుతుంది, హెయిర్ ఫాలింగ్ కానీ, హెయిర్ చిన్నప్పుడే వైట్గా రావడం కానీ, ఏదో తలకు సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంకా వీళ్ళకు ఆర్థిక సమస్య అనేది కామన్ పాయింట్. ఎప్పుడు డబ్బుకు ₹1,00,00,000 రని 1,10,00,000 కావాలనే పరిస్థితి ఉంటుంది. ₹1,000 రని ఇంకా 500 అవసరం పడుతుంది. అవసరాలు ఆ మేరకు ఉంటాయి వీళ్ళకి. అది డిజైన్ అయిపోతుంది అంతే. పరిస్థితి అలా మారిపోతుంది. నేను ఇలా అనుకోలేదు, నాకు 10,000 సరిపోదు అనుకుంటే 20,000కు సమస్య వచ్చి పడింది. 10,000 సమస్య తీరింది కదా అనుకుంటే ఇంకో 10,000కి అవసరం పడింది. అది మన మేషరాశి వాళ్ళ పరిస్థితి. ఇక సొంత ఇంటి కోసం ప్రయత్నించే వాళ్ళకి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సొంత ఇంటి కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత ఆగడం మంచిది. బ్లాక్ అయిపోతారు, మనీ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సొంత ఇల్లు కట్టారు అంటే మళ్ళీ వీళ్ళకి ఇన్కమ్ రాదు. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టడం మేలు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని క్షుణ్ణంగా 1-2 సార్లు వినేసి పరిహారాలు చేసుకుని, నేను జీవిత పరిహారాలను కలిపాను, గోచారాన్ని కలిపాను. వీళ్ళ గోచారం కన్నా జీవిత పరిహారాలు చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో ఉండే ఎవరైనా పెళ్లి ప్రయత్నం చేస్తే మాత్రం ఫెయిల్ అవుతారు, అటర్ఫ్లో అవుతారు. మేనరికంలో ట్రై చేసుకుని ఉన్నా ఇంక మర్చిపోవాల్సిందే. జాతకాలు ఎంతన్నా బాగుండిన తర్వాత విషయం, అది రూల్. మేషరాశి మేష లగ్నం అంటే మేనరికం నెత్తిన గుడ్డే. లవ్ మ్యారేజు 2 గుడ్లు నెత్తిన. అరేంజ్ మ్యారేజు బెటరు, లేట్ మ్యారేజు ఇంకా బెటరు. ఇక వీళ్ళు దైవారాధన విషయంలో ఏ భగవంతుడికి ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుందంటారు గురుగారు? సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. అదేవిధంగా వీళ్ళ అశ్విని నక్షత్రంతో వీళ్ళ జాతకం, వీళ్ళ యొక్క రాశి స్టార్ట్ అవుతుంది. ఆ మేషరాశి అంటే తల. అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం జ్యోతిశాస్త్రం స్టార్ట్ అవుతుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు. కేతు అంటే తలలేని గ్రహం. తలలేని గ్రహంతో ఉన్న నక్షత్రంతో జ్యోతిశాస్త్రం స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రాశి తల అంటే అందుకే వీళ్ళకి తలకు సంబంధించి దెబ్బ తగులుతుంది, తల నొప్పి ఉంటుంది, లేదంటే హెయిర్స్ ఫాలింగ్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయని చెప్పింది. కాబట్టి వీళ్ళు హెయిర్ ఆయిల్ ఎక్కువగా దానం చేయొచ్చు. హెయిర్ ఆయిల్ ఎక్కడ పెడతారు? తలకే పెడతారు. అశ్విని హెయిర్ ఆయిల్ కాకుండా దానం చేయొచ్చు. అశ్విని అనే పేరుతోనే ఉంది హెయిర్ ఆయిల్. అది ఆ పేరుతో హెయిర్ ఆయిల్ రావడమే గొప్ప. ఇంక వేరే హెయిర్ ఆయిల్ ఉంటే ఇవ్వచ్చు. అశ్విని హెయిర్ ఆయిల్ని వీళ్ళు పెండిడు వచ్చిన అమ్మాయిలకు వీళ్ళ పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఇప్పించడం మంచిది. వాళ్ళు ఒక దువ్వెన ఒక హెయిర్ ఆయిల్ ఒకటి ఇచ్చేస్తే, ఎక్కడ గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్లో పేదమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు, ఒక పెద్ద దువ్వెన ఒక హెయిర్ ఆయిల్ బట్టలు వాళ్ళు గంటలుగా తల దువ్వే వాళ్ళు లేడీసే తలకు పెడతారు, జమ్మని దూకుంటారు, రిలాక్స్ అవుతుంది. వీళ్ళకి ఆ దోషం పోతుంది, పెండ్లి బలం పెరుగుతుంది. పెండ్లి బలం పెరిగింది కదంటే మళ్ళీ మ్యాన్ రోల్కి పోకూడదు, మళ్ళీ లవ్ మ్యారేజ్లకు పోకూడదు. అతను తొందరగా చిన్న వయసులో పెండ్లికి పోకూడదు. తిరుగుతూ చేసే పనులే ఉద్యోగులు, వ్యాపారులు పనిచేస్తాయి. వాళ్ళకి రిప్రజెంటేటివ్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, లేదంటే ఒక కంపెనీ తరఫున ఏదో కలెక్షన్ మేనేజర్, డెలివరీకి సంబంధించి అయినా బాగానే ఉంటుంది ఏదన్నా. వీళ్ళు ఇంకోటి ఏమంటే వీళ్ళు ఎక్కడ కంపెనీలు చేరితే వీళ్ళే వదిలేసి వచ్చేస్తారు ఆ కంపెనీని. లేదు కంపెనీ వాళ్ళు బయట పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన డ్యూటీ వీళ్ళు చేయరు. కంపెనీ లాభ నష్టాలను చూసి మీరు ఇలా చేసుకుంటే ఇంకా లాభాలు వస్తాయని ఐడియాలు ఇస్తారు. వాళ్ళ మంచి కోసం చెప్తారు, కానీ అది వాళ్ళకి చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేసిన వచ్చావు, మాకు సలహాలు ఇచ్చేందుకు వచ్చినావు అనే పరిస్థితి తయారైపోతుంది. వీళ్ళని కంపెనీ బాగు కోసం మనం ఏం చేయాలని ఆలోచిస్తారు. వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసేసి అడిషనల్ డ్యూటీ ఏంటంటే కంపెనీకి లాభాలు రప్పించాలంటే వాళ్ళు అడగనే వీళ్ళు పోయి సలహాలు ఇస్తారు. ఆడవాళ్ళకి చిరుగుతుకొని వస్తుంది. అట్లాంటి సమస్యలు తెచ్చుకుంటారు వీళ్ళు. కొద్ది రోజులు 4-5 కంపెనీలు మారినాక ఏమవుతుంది, మనమే సొంతంగా పెట్టుకుందాం, ఒకటి కింద పని చేస్తే మనం ఏందో అని చెప్పేది ఆ ఐడియాలు మనకే ఉన్నప్పుడు మన ఐడియాలు మనం చేసుకుందని 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా వచ్చేస్తారు వీళ్ళు. ఓకే, మంచి గుడ్ క్వాలిటీస్ ఇవంతా. సో ఓవరాల్గా జూన్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.